ప్రతి బియ్యపు గింజపైన తినేవాడి పేరు రాసి ఉంటుంది అంటారు. చిత్రసీమలోనూ దానిని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఎవరి కోసమో రాసిన కథ వేరెవరినో వరిస్తుంది. ఎవరితోనో మొదలైన సినిమా వేరెవరితోనో ముగుస్తుంది. అలానే ఎవరెవరో వద్దనుకున్న పాత్రలు ఒక్కసారి ఊహించని వారి చెంతకు చేరి అఖండ విజయాన్ని అందిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన సంఘటన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రానికే జరిగింది. దర్శకుడు పూరి జగన్నాథ్ కు మెహర్ రమేష్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక్కడ పూరి తెరకెక్కించిన ఆంధ్రావాలాను కన్నడలో మెహర్ రమేష్ వీర కన్నడిగా పేరుతో తెరకెక్కించారు. అందులో పునీత్ రాజ్ కుమార్ హీరో. ఆ సినిమా కన్నడలో అఖండ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా ఒక్కడును అజయ్ పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. అందులోనూ పునీతే హీరో. ఈ సినిమా కూడా హిట్ అయింది. అయితే పూరితో ఏర్పడిన అనుబంధంతో ఆయన సోదరుడు సాయిరామ్ శంకర్ కోసం మెహర్ రమేష్ ఓ కథను రెడీ చేశారు. దానిని పూరికి వినిపిస్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో సాయిరామ్ శంకర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో చేశారు. కానీ అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. సరిగ్గా అదే టైంలో చిరంజీవి తన కుమారుణ్ణి లాంచ్ చేయాలనుకుని పూరిని సంప్రదించారు. మెగాస్టార్ కొడుకుని హీరోగా పరిచయం చేయడం అంటే బంపర్ ఆఫర్. అందుకని వేరే కథ అయితే లేట్ అవుతుందని మెహర్ రమేష్ కథ చెప్పడం, చిరుకి చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగింది. అలా రామ్ చరణ్ హీరోగా చిరుత సినిమా తెరకెక్కింది. తన మొదటి సినిమాతోనే అన్ని విభాగాల్లోనూ దుమ్ము లేపిన రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.